సాతాను తంత్రగుట్టులా వాడి ప్రయత్నాన్ని వాళ్ళు సంపూర్ణంగా జరిగిస్తున్నాడు. కానీ ఎంతమంది వాడికి దొరకకుండా చక్కగా నమ్మకంగా యథార్థంగా తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన కోసం దేవుని కోసం చక్కగా నిలబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అడుగులు వేయాలనుకుంటున్నారో సాతాను మరింత కొంచెం తన పవర్ని పెంచి బలమైన శోధనల్ని వారి మీద ప్రయోగిస్తుంటుంది. అలా ప్రయోగించినప్పటికీ ఏమాత్రం లొంగకుండా బలంగా నిలబడిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలాగే సాతాను తన తంత్రాన్ని ప్రయోగించేసరికి ఆటోమేటిక్గా లోబడిపోయి మెల్లిగా సాతాను సంబంధమైన ఆలోచనలు నింపబడిపోయి సాతానుకు అవకాశం ఇచ్చేసి పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు మనం పడిపోవాలా నిలబడాలా అంటే నిలబడే ఉండాలి, ఏమాత్రం పడిపోకూడదు. మరి ఒకవేళ పడిపోతే అనుకోకుండా ఏదో తొట్టుపడి జరిగింది, సరే పడిపోయాం, వాట్ నెక్స్ట్ అంటే వెంటనే లేచి నిలబడి శుభ్రంగా కడుక్కుని మరలా ప్రయాణంలో ఉండాలి. మరలా ఆ మార్గంలోకి వచ్చేది సత్య సంబంధిగా కొనసాగాలి. అంతేగాని ఎలాగూ పడ్డాం కదా ఏం లేస్తాంలే అన్నట్టుకుంటే లేచే లోపల మన ప్రాణం పోయిందనుకో డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, పాతాళంకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏమైనా సరే నా ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాలనే ఆలోచనతో మనం నింపబడాలి.